ప్రస్తుతం తాండూరులో 74 కోట్లతో పాత తాండూర్ ఫ్లైఓవర్ నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ ఫ్లైఓవర్ వల్ల లాభాల కంటే నష్టమే ఎక్కువ ఉంది. అయితే ఫస్ట్ ఫ్లైఓవర్ మనము స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేస్తుందో దాని గురించి వివరంగా చూద్దాం. ఇది ప్రజెంట్ డిఎస్పి ఆఫీస్. ఇక్కడ నుంచి పాత తాండూర్ వరకు ఫ్లైఓవర్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ రైట్ సైడ్ మనకు సమత్ ఫంక్షన్ హాల్ ఉంది. ఇది మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 50 ఫీట్స్, రైట్ సైడ్ ఒక 50 ఫీట్స్, మొత్తము 100 ఫీట్ రోడ్ అనేది నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ పక్కన చూపించే బిల్డింగ్స్ అన్నీ ఈ రోడ్డు నిర్మాణంలో కూల్చివేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఫ్రంట్ లైన్ స్కూల్ ఉంది. ఆ ఫ్రంట్ లైన్ స్కూల్ కూడా మనకు మొత్తం తీసేయడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కూడా కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ మనకు సిటీ కేబుల్ టర్నింగ్, ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ నుంచి ఇక్కడ మనం ప్రస్తుతం వీడియోలో సిటీ కేబుల్ యొక్క మూలమలుపు దగ్గర చూస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మనకు కొద్ది దూరంలో రైల్వే గేట్ కూడా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ 50 ఫీట్స్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ మొత్తం కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 100 ఫీట్స్ రోడ్ అనేది మామూలుగా చెప్పాలంటే మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు రైల్వే గేట్, ఇక్కడ మనకు ఫ్లైఓవర్ అనేది గతంలో శాంక్షన్ కావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనము ప్రజెంట్ ఫ్లైఓవర్ యొక్క పనులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ మొత్తం మట్టి తీసిండు పిల్లల గురించి. ఈ కనిపించే పెద్ద బిల్డింగ్ కూడా పూర్తిగా రోడ్డు నిర్మాణంలో డిస్మెంటల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం పాత తాండూరు ఎంట్రీ అయ్యాం ఇప్పుడే. ఇది మొత్తము స్లమ్ ఏరియా. ఇక్కడ ఎలా ఉందంటే ఏ పూట కా పూట చేసుకొని ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకొని బ్రతికే జనాలు ఉండడం ఉంటుంది. ఇక్కడ చూసినట్టే మనం ఇక్కడ కూడా 2 సైడ్ మొత్తం ఇండ్లు మొత్తం పోతున్నాయి. ఇక్కడ కనిపించేది పోచమ్మ టెంపుల్. ఇక్కడ మొత్తం ఇండ్లు 2 సైడ్, అక్కడ ఒక 50 ఫీట్స్, ఇక్కడ 50 ఫీట్స్, మొత్తం 100 ఫీట్స్ డిస్మెంటల్ అనేది చేయడం జరుగుతుంది. కొన్ని ఇండ్లు ఇక్కడ కనిపించేవి. ఇక్కడ మనకు ఇది కమ్యూనిటీ హాల్. మరి ఇక్కడ పక్కన చూసినట్టయితే మనం మొత్తం మాలే బండరి ఇండ్లు మనం చూడడం జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు కూలీ చేసుకొని బ్రతికే జనాలు ఉన్నారు ఇక్కడ. మీరు ఇక్కడ వీడియోలో మీరు క్షుణ్ణంగా చూడొచ్చు. మొత్తం స్లమ్ ఏరియా ఇది. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా కంపెన్సేషన్ ఇస్తే ఆ కంపెన్సేషన్లో వీళ్ళకి కనీసం ఆ కంపెన్సేషన్ కూడా వీళ్ళకి సరిగా రాదు. ఒకవేళ కంపెన్సేషన్ వస్తే ఆ కంపెన్సేషన్లో వీళ్ళు కనీసం ఒక ప్లాట్ కొనేందుకు కూడా డబ్బులు రావు ప్రజెంట్. అలాంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు. మొత్తం ఇక్కడ చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కోటేశ్వర టెంపుల్కు మళ్ళీ రూట్. ఇక్కడ కూడా మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండ్లు మొత్తం డిస్మెంటల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్తంభానికి 33 మీటర్స్ అనేది రాయడం జరిగింది. అంటే 33 మీటర్స్ అంటే అక్కడ ఆల్మోస్ట్ 100 ఫీట్స్ లెఫ్ట్ సైడ్ మనకు ఇల్లు మొత్తం బ్రిడ్జ్ యొక్క నిర్మాణంలో కూల్చివేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పెద్ద బిల్డింగ్ మరియు అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండ్లు. ఇక్కడ బ్రిడ్జ్ 4-వే లైన్ ఇక్కడ వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఈ గల్లీలోకి తీసుకున్నట్టయితే ఈ వేప చెట్టు దగ్గర మనకు 4 లైన్ 100 ఫీట్స్ రోడ్ వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో అక్కడ కూడా ఇండ్లు పోవడం అనేది మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఈ బిల్డింగ్స్ కూడా ఈ గల్లీలో నుంచి 4 లైన్ రోడ్ వస్తుంది మనకు. అంటే ఆ 4 లైన్ రోడ్లో ఈ గల్లీలో ఉన్న ఇండ్లు మొత్తం మనకు డిస్మెంటల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చిన్న ఇండ్లు చిన్న గల్లీలో మనకు డిస్మెంటల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 100 ఫీట్ రోడ్డు వెడల్పు జరిగితే ఇన్ని ఇండ్లు ఆల్మోస్ట్ ఒక 200 నుంచి ఒక 240 ఇండ్ల వరకు మనకు మొత్తము కూల్చివేయడం జరుగుతుంది. కానీ పేపర్లో మనం చూసినట్టయితే కేవలం 98 ఇండ్లు మాత్రమే కూల్చివేయడం జరుగుతుందని చెప్పారు. కానీ మనం ఫిజికల్గా ఒకసారి లెక్క చేస్తే ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ పాత తాండూరు వాళ్ళు చాలామంది ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ని కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే సరిపోతుంది. ఫ్లైఓవర్ వేయకుండా ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ డెవలప్ చేసినా కూడా సరిపోతుంది. ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కొద్దిగా డెవలప్ చేస్తే సరిపోతుంది. అనవసరంగా ఈ ఫ్లైఓవర్ నుంచి 74 కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది. అందుకే ఈ కింద ఉన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని కూడా డెవలప్ చేస్తే సరిపోతుందని పట్టణవాసులు అంటున్నారు. ఇక్కడ మనకు ఈ మ్యాప్లో చూస్తున్న విధంగా ఒక డెడ్ ఎండ్ ప్రాంతానికి మనం ఈ ఫ్లైఓవర్ వేయడం జరుగుతుంది. ఈ మ్యాప్లో మనకు
ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ చూపించే దాంట్లో డెడ్ ఎండ్ ప్రాంతానికి అండర్ బ్రిడ్జ్ ఈ ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తున్నారు 100 ఫీట్ల రోడ్డు. ఆ మ్యాప్ ఎండింగ్ పాయింట్లో నుంచి మనకు కేవలం పంట పొలాలు, ఆ పంట పొలాల తర్వాత కాగ్నా నది మాత్రమే ఉంది. ఇక్కడ ఎలాంటి ఊరుకు లేకపోతే ఎలాంటి పట్టణానికి కూడా మనము వెళ్ళడం జరగదు. ఈ డెడ్ ఎండ్ ప్రాంతానికి ఈ 100 ఫీట్ల రోడ్డు నిర్మించడం అనేది ఎందుకో మరి. కాబట్టి ఈ ఫ్లైఓవర్ కాకుండా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ను ఇందాక మనం వీడియోలో చూపించినట్టు రైల్వే అండర్ బ్రిడ్జ్ను కొద్దిగా అభివృద్ధి చేస్తే సరిపోతుంది. లేదా ఫ్లైఓవర్కి బదులు రైల్వే గేట్ దగ్గర అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని పాతండ్ర వాసులు కోరుతున్నారు. థ్యాంక్ యూ.